లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 2వ శనివారం, ఆగస్టు నెల 8వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 17వ అధ్యాయము వచనములు 14 నుండి 20 వరకు. పిశాచిగ్రస్తునకు స్వస్థత. వారు అప్పుడు జనసమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపుము, మూర్ఛ రోగం వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులలో నీళ్లలో పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కానీ వారు ఇతనిని స్వస్థపరచలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పాను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేలా పాలద్రోలలేకపోయితిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసం మీకుండని ఎడల ఈ పర్వతంతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియును ఉండదని మీతో వక్కాణించుచున్నాను. అయినను ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా మనలో ఉన్న గొప్ప విశ్వాసం కోసం తెలియజేస్తున్నారు. అయితే ఈ విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే సన్నగిలుతుందో ఆటోమేటిక్గా మనలో ఆ దేవుని మహిమ శక్తి తక్కువగా కనబడుతుంది. మరి అదే విషయాన్ని ఇక్కడ యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. వారు అప్పుడు జనసమూహమును చేరగా అందుకు ఒకడు యేసు వద్దకు వచ్చాడు. ఒక వ్యక్తి యేసు ముందుకు వచ్చి మోకరిల్లి, ప్రభు, నా పుత్రుడిని కరుణించండి, మూర్ఛ రోగం వలన తీవ్రంగా బాధపడుచు నీళ్లలోనూ నిప్పుల్లోనూ నా కొడుకు పడిపోతున్నాడు, వాడిని కాపాడండి, వాడిని మీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొని వచ్చాను స్వస్థపరచమని. కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. ప్రభు, మమ్ము కరుణించండి అని ఆయన కన్నీరు మున్నీరుగా ప్రభు చెంతకు వచ్చి ఆయన ముందు మోకరించి ప్రార్థిస్తున్నారు. అప్పుడు యేసయ్యకు చిన్నగా కోపం కూడా వచ్చింది. నేను ఎంతకాలం మీతో ఉంటాను? మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులై ఉన్నారు. నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మేము సహింతును అని కోప్పడుతూ, నువ్వు వెళ్ళి నీ కుమారుని తీసుకునిరా అని యేసయ్య ఆయనతో పలికిన వెంటనే ఆ మూర్ఛ రోగంతో బాధపడుతున్న ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చారు యేసయ్య చెంతకు. వెంటనే యేసయ్య చెంతకు రాగానే ప్రభు క్రీస్తు ఆయన మీద చేయించి ప్రార్థన చేయగానే ఆయనలో ఉన్న అనారోగ్యం సంపూర్ణమైన స్వస్థత జరిగింది. అయితే వెంటనే శిష్యులు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
ప్రభు క్రీస్తు వాళ్ళ శిష్యులు కూడా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర అడుగుతున్నారు, యేసయ్యా ప్రభువా, మరి మేము ఆ కుమారుడికి స్వస్థత చేసి ప్రార్థన చేశాం, కానీ మా వల్ల కాలేదు, ఆ అనారోగ్యం నుండి వాడు స్వస్థత పొందలేదు అని యేసయ్యను శిష్యులు అడుగుతున్నారు. యేసు వానితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. అప్పుడు యేసయ్య శిష్యులకి ఈ మాట పలుకుతున్నారు, ఎందుకు మీ వల్ల ఇది ఆ మూర్ఛరోగం, ఆ పిశాచం, ఆ కుమారుని ఆవరించిన ఆ సైతాను ఎందుకు మీ వల్ల మీరు ఎడలగొట్టలేకపోయారంటే, మీలో ఎక్కడో అవిశ్వాసం ఉంది. మేము ఇది చేస్తామా, చేయగలమా, ఈ దెయ్యాన్ని మేము వెడలగొట్టగలమా, వెడలగొట్టలేమా అనే చిన్న అవిశ్వాసం మీలో ఎప్పుడైతే ఆ చిన్న అవిశ్వాసం మొలకెత్తిందో, అందుకనే మీరు ఆ దెయ్యాన్ని వెడలగొట్టలేకపోయారు అని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నారు. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగించంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతంతో నీవిక్కడ నుండి తొలగిపోము అని పలికినచో అది అట్లే జరుగుతుంది. మీలో ఆవగింజంతైన విశ్వాసం ఉండాలి. ఎలా ఉండాలి? సంపూర్ణమైన విశ్వాసం. నేను ఇది చేయగలను, ఇది ప్రభు క్రీస్తు పేరట ఈ దెయ్యం వెడలిపోవును గాక, లేకపోతే ఈ అనారోగ్యం స్వస్థత పొందును గాక, ఈ అనారోగ్యం నుండి బాలుడు స్వస్థత పొందును గాక అని మీరు పూర్ణ హృదయంతో మీరు ప్రార్థన చేయలేదు. మీలో ఎక్కడో అవిశ్వాసం ఉంది, మొలకెత్తింది. అందుకే మీరు ఈ యొక్క స్వస్థతను చేయలేకపోయారు, బాలుడు స్వస్థత అవ్వలేదని యేసయ్య వారితో పలుకుతున్నారు. మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదని మీతో వక్కాణించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పలికిన మాటలివి. ప్రభు క్రీస్తు శిష్యులకి 5 వరాలను ఇచ్చారు, 5 శక్తులను ఇచ్చారు అని వాళ్ళకి తెలుసు. ఇదిగో నేను మీకు శక్తులు ఇస్తున్నాను, ఇదిగో నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను, మీరు విషపూరితమైనది ఏది తిన్నా సరే మిమ్మల్ని ఏమీ చేయలేదు. వ్యాధిగ్రస్తుల మీద మీరు చెయ్యి వేసి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. మీరు అన్య భాషలలో మాట్లాడతారు. ఈ విధంగా యేసయ్య 5 శక్తులను శిష్యులకి ఇచ్చి ఉన్నారు. మీరు అన్య భాషల్లో మాట్లాడగలరు, ఎవరి మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతారు, ఏ విషపూరితమైనది మీరు తిన్నా సరే మిమ్మల్ని మీ హాని చేయలేదు అని ప్రభు క్రీస్తు శిష్యులకు ఈ శక్తులను ప్రసాదించారు. వాళ్ళకి తెలిసి ఈ దెయ్యాన్ని వెడలగొట్టగలమని, కానీ వాళ్ళలో ఎక్కడో అవిశ్వాసం, నమ్మిక లేదు. మేము చేయగలమో చేయలేమో, ఎందుకు వెళ్ళలేదబ్బా ఈ దెయ్యం, ఈ యొక్క మోగ దెయ్యం అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనలో కూడా అటువంటి అవిశ్వాసం మొలకెత్తిందో, దేవుని యొక్క మహిమ మనలో సన్నగిల్లుతుంది, మనలో తగ్గుముఖం పడుతుంది. కాబట్టి అటువంటి అవిశ్వాసాన్ని మొలకెత్తనివ్వకుండా, నా తండ్రి, నా ప్రభు నా కొరకు ఏదైనా చేయగలరు, ఇదిగో ప్రభు పేరట నేను ఇది చేస్తాను, ఇదిగో ప్రభు పేరట ఇది జరుగుతుంది అని పూర్ణ హృదయంతో మనం విశ్వసించి ప్రార్థన చేయాలి అని ఈరోజు యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో అవిశ్వాసం అనే విత్తనం ఉండకూడదు, మొలకెత్తకూడదు అని మనకు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభ, ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రభు విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి తండ్రి. ఎవరెవరైతే ఈ వాక్య పరిచర్య వింటున్నారో వారి కుటుంబాలని, వారి బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. మమ్మ దీవించండి ప్రభు. ఆయుర ఆరోగ్యాలతో ప్రభు మీకు ఇహపరలోకాలు మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని, మీకు మీ యొక్క వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని, మీ యొక్క సేవ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించండి. బిడ్డలను దీవించండి ప్రభు. మా చేయి పట్టి మీ సేవలో నడిపించండి తండ్రి. మనవరు మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మందరినీ ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. ఆమె.